తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి. సాధారణంగా సులభంగా చేసుకుందాం. ఉపైతుమాన్ దేవ సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే అభివస్త్రా ఆసువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమా అంబరం చాపి కౌస్తుభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన. క్షత్పిపాసా మలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభౌతిమసమర్థించ సర్వాం నిర్నదమే గృహాత్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. నమస్తుభ్యం జగద్ధాత్రీ చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. యజ్ఞోపవీతార్థే పుష్ప అక్షతాం సమర్పయామి. ఆభరణం మళ్ళీ అక్షతలు తీసుకున్నామా. నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ ధీయంతే గృహాణ పరదేవతే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. సర్వాభరణాని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పము, గంధము. పుష్పాన్ని తీసుకుని గంధం అలంకరించినమ్మా. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. దివ్యశ్రీగంధం సమర్పయామి. పసుపుని కొద్దిగా చేతిలో తీసుకోండి. అహిరివ భోగై పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః. హస్తభ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సం పరిపాతు విశ్వదః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ తీసుకున్నమ్మ చేతిలో. యాగం కుర్యాసి నీబాలి యారాకాయా సరస్వతి ఇంద్రాణీ మహ్య ఉతయే వరుణాసిం స్వస్తయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. కుంకుమం సమర్పయామి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. నానావిధైశ్చ కుసుమైః బహుపర్ణైః సుగంధిభిః పూజయామ్యహం త్వాం ప్రసీద పరమేశ్వరి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అక్షితలు కూడా వేయండి. అధ అంగపూజ. అక్షితలతో మెల్లగా పూజ చేస్తున్నాము. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్ర్యై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరూః పూజయామి. సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి.
ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగపూజ అనేది మనం జరుపుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ. అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది. కానీ దకారాది అష్టోత్తరము అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం, రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది. కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ ఆశ్వీజ మాసం పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు అక్టోబర్ 10వ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి. జనవరి 15 వరకు ఉంటుంది. కాబట్టి గురుబలం పెరగడానికి 12 రాశుల వారికి మనస్సులో ఉన్నటువంటి శుభ సంకల్పం, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ కారణం చేత 12 రాశుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమై వాంఛా సిద్ధి హోమం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు. అక్టోబర్ 6వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతా తనవే నమః. ఓం దుర్గయుద్ధ సవరతాయై నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధ విమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగర్యై నమః. ఓం దుర్గయుద్ధ హాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహీనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయాద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః. ఓం దుర్గాచల నివాసిన్యై నమః. ఓం దుర్గమార్గత్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గానుసంచారాయై నమః. ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గనివాసిన్యై నమః. ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః. ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసురనిషూదిన్యై నమః. ఓం దుర్గమార్గప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసురహరాయై నమః. ఓం దుర్గమార్గాకృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గజయప్రియాయై నమః. ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గగృహీతాక్షాయై నమః. ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసురవధోత్యతాయై నమః. ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః. ఓం దుర్గాసురవధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః. ఓం దుర్గాసురముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గసదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసురధ్వంసతోషాయై నమః. ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః. ఓం దుర్గాదానవదారిణ్యై నమః. ఓం దుర్గయుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గావిద్రావణకర్యై నమః. ఓం దుర్గయుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గవిద్రావిణ్యై నమః. ఓం దుర్గయుద్ధోత్సాహాయై నమః. ఓం దుర్గవిక్షోభణకర్యై నమః. ఓం దుర్గదేశ నిషేవిన్యై నమః. ఓం దుర్గశీర్షణీకృంతిన్యై నమః. ఓం దుర్గదేశవాసరతాయై నమః. ఓం దుర్గవిధ్వంసరకర్యై నమః. ఓం దుర్గదేశవిలాసిన్యై నమః. ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః. ఓం దుఃఖహంత్ర్యై నమః. ఓం దుర్గదైత్యప్రాణాహరాయై నమః. ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః. ఓం దేవకామాయై నమః. ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః. ఓం దేవదేవప్రియాయై నమః. ఓం దుర్గదైత్యాసుర్గున్మదాయై నమః. ఓం దేవదానవవందితాయై నమః. ఓం దుర్గదైత్యాశనకర్యై నమః. ఓం దేవదేవవిలాసిన్యై నమః. ఓం దుర్గచర్మాంబరావృతాయై నమః. ఓం దేవదేవ సుఖప్రదాయై నమః. ఓం దుర్గయుద్ధ విశారదాయై నమః. ఓం దేవదేవ
గతాత్మికాయై నమః ఓం దీనవత్సలాయై నమః ఓం దీర్ఘబాహవే నమః ఓం దేవకన్యాయై నమః ఓం దీర్ఘసాగర మధ్యస్థాయై నమః ఓం దేవమాన్యాయై నమః ఓం దయాశ్రయాయై నమః ఓం దేవసిద్ధాయై నమః ఓం దయాంబునిధయే నమః ఓం దేవపూజ్యాయై నమః ఓం దాశరథిప్రియాయై నమః ఓం దేవదేవ్యాయై నమః ఓం దశభుజాయై నమః ఓం దేవవందితాయై నమః ఓం దిగంబర విలాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం దుర్గమాయై నమః ఓం దేవధన్యాయై నమః ఓం దురితాపహారీయై నమః ఓం దేవరమ్యాయై నమః ఓం దుష్టదూరాయై నమః ఓం దురాచార్యశమన్యై నమః ఓం దౌహృదాయై నమః ఓం దీనబంధవాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దుర్గాంబికాయై నమః ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు అందరూ. చివరి రోజు దసరా విజయోత్సాహం. ఖచ్చితంగా అమ్మ విజయం సాధించిందంటే మన కోసమే కదా, ఖచ్చితంగా. మరి ఈ రోజున అమ్మని ఏ విధంగా పూజించుకోవాలి, అసలు దసరా రోజు ఏం చేయాలమ్మా? చాలా మందికి ఇవి సందేహాలు. నవరాత్రులు అంటే అలంకారాలు, నైవేద్యాలు, పుష్పం, రంగు ఏంటని అడుగుతాము. అసలు దసరా రోజు ఏంటి ప్రత్యేకత? దసరా రోజు కూడా పూజ చేయాలమ్మ వారికి. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. విజయదశమి అంటే అసుర సంహారం అంతా అయిపోయి విజయాన్ని సాధించినటువంటి గుర్తుగా, మనలో ఉండే చీకట్లని తొలగిపోయి జ్ఞానం ఉదయించిన దానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటాము. అందుకే 9 రోజులు రాత్రి జరుపుకుంటే ఇది పగలు జరుపుకుంటాం. అంటే వెలుతురు వచ్చేసింది జీవితంలో. అన్నిటిలో మీ జీవితాల్లో వెలుతురు రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా శుభాకాంక్షలు. ఇంకా విజయదశమిని ఎలా జరుపుకోవాలి? ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము, ఒక్కొక్క అర్చన చెప్పుకుంటూ ఉన్నాం కదా. లలితా శాస్త్రం అనేది మొదటి నుంచి చదువుకోమని చెప్పాను నేను 10 రోజులు. విజయదశమి నాడు కూడా చదువుకోవాలి. ఆ రోజే పూర్ణాహుతి కదా, ఆ రోజు చదువుకోవాలి. ఇక నివేదన కంపల్సరిగా లడ్డు, బూందీ లడ్డు కంపల్సరీ నివేదన చేయాలమ్మా ఆ రోజు. అంటే లడ్డు ఎలా ఉంటుంది? పూర్ణంగా ఉంటుంది. అంటే భూగోళం ఎలా ఉంటుంది? మన భూమి మీదే ఉంటాం. మనం గుండ్రంగా ఉన్న భూమి మీదే మనం ఈ భూమి అనే గ్రహం మీద నివసించే గ్రహాంతరవాసులు అనుకోండి. అందుకని దాని గుర్తుగా లడ్డూ నివేదన చేయడం. ఆ తల్లి రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది ఆ రోజు. జీవితంలో మనకు అన్నీ కావాలి అంటే రాజరాజేశ్వరిని అర్చించాలంటే, రాజరాజేశ్వరి అంటే భోగమోక్ష ప్రదాయిని. ఆవిడే లలిత, ఆవిడే రాజరాజేశ్వరి. రాజరాజ ఈశ్వరి చూడండి, ఆవిడ పేరే చూడండి, ఈశ్వరి. అంటే ఏదైనా ప్రసాదించే శక్తి గలది, ఎటువంటి ఈప్సితాలైనా తీర్చేది ఈశ్వరి. సమస్త భువన భాండాలకి ఈశ్వరి, ఈశ్వరుడి యొక్క పత్ని ఈశ్వరి. ఆ ఈశ్వరత్వం ఎలా వస్తుందమ్మా? పేరులో రాదు. ఈ సృష్టి అంతటికి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి, రాజు రాజ్ఞి ఆవిడ కాబట్టి ఈశ్వరి. ఈశ్వరుడు అంటామా, ఆవిడ ఈశ్వరి. ఆ ఈశ్వరిని ఆరాధన చేస్తూ ఉంటే భోగాన్ని అటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. తదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుందమ్మా, మిగిలిన దేవతలందరూ అభయవరద ముద్రలతో నిన్ను ఎంతో సేవ చేసి ఎంతో చేస్తే గాని మాకు అభయవరద వరాల్ని ప్రసాదించరు. మేము తల్లి నీ పాదాలు ఆశ్రయిస్తే చాలు, నువ్వు మాకు అన్నీ ప్రసాదిస్తావు అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ రాజరాజేశ్వరి జీవితంలో ఇటు భోగాన్ని అంటే మనిషికి కావలసినటువంటి భోగం అన్ని ఇస్తూ మనల్ని మోక్షం వైపు నడిపించే దేవత రాజరాజేశ్వరి. అందుకే ఆవిడ్ని పూజించడం అనేది చాలా చాలా అవసరం. ఈ రోజు అపరాజితా స్తోత్రం, నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతా స్మృతం, ఇలా ఉండి యాదేవి సర్వభూతేషు ఇక్క విష్ణుమాయేతి సద్దా నుంచి వస్తుంది. ఈ స్తోత్ర పారాయణ చేసుకోండి. ఈ రోజుతో నవరాత్రి దీక్ష ఇక్కడతో పరిపూర్ణం. చాలా మంది అనుకుంటారు ఈ రోజు కూడా మధ్యాహ్నానికి అయిపోయింది కాబట్టి ఈ రోజు అన్ని భుజించేయచ్చు, మనం ఎలా కావాలంటే ఎలా ఉండొచ్చు. కాదు, విజయం వచ్చిన తర్వాత ఎప్పుడు వెర్రవిక్కూడదుగా.
ఈ రోజు కూడా నియమాలు పాటించవలసిందే. ఏకభుక్తం అంటే భోజనానికి ఏమి ఉండదు, శుభ్రంగా వండి పెట్టాలి అమ్మకి, వాళ్ళ అన్ని వండాలి. మాంసాహారం తినరాదు, తినొద్దమ్మా, మైథనం కూడదు ఈ ఒక్కరోజు. ఏకాదశి నాడు ఉద్వాసం చెప్పమని చెప్తాను. కొంతమంది విజయదశమి నాడు పూర్తి చేసేసి ఇంకా ఎందుకంటే రాత్రులు అయిపోయాయి కదమ్మా, విజయదశమి నాడు పగలు పూజ చేసేసి ఉద్వాసం చెప్పేస్తారు. కానీ ఉద్వాసం చెప్పేచ్చు, కాకపోతే నియమాలు మాత్రం కంపల్సరీ. ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించండి. ఆ రోజు కూడా చక్కగా దేని సాత్వికమైన భోజనం, పండగ కదా అని అన్ని తినేయాలంటే అన్ని తినాలి. ఏది రకరకాల సంపూర్ణ భోజనం చేయాలి. అమ్మవారికి నివేదన చేసి తినాలి కాబట్టి. కానీ మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఈ రోజు కూడా తినకూడదు. ఇంకా ఇక తర్వాత రోజు నుంచి మీ ఇష్టం. మాంసాహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. ఎంత దీక్ష చేసి ఆ రోజు మళ్ళీ జీవిని హింసించి తినడం అనేది చాలా తప్పు. అలాగే ఆ రోజు సెమీ పూజ చేస్తారు కదమ్మా విజయదశమి రోజు, ఎలా చేయాలి అసలు? తప్పకుండా చెప్తానమ్మా. సెమీ పూజ శత్రునాశనం. అంతఃకరణ శత్రువులు, బహిర్గతంగా శత్రువులు ఇప్పుడు కలియుగంలో చాలా ఎక్కువ కదా. ఇలాంటి శత్రువులు నశించడానికి ఆ శమీ వృక్షానికి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే శమీ వృక్షం మీద అర్జునుడు ఆయుధాలు దాచి అక్కడ తపస్సు చేసి ఆ తర్వాత విజయాన్ని సాధిస్తాడు. దీనికి గుర్తుగానే మనం అంటే అన్నిటికీ విజయం వరించింది కదమ్మా వారిని కూడా. ఈ శ్లోకం ఒకటి ఉంది, శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసి ఆ చెట్టుకు పెడుతూ ఉంటారు. పెట్టి చక్కగా అంటే ఆ చెట్టుకు పెడితే శత్రువులు నశిస్తారు అని. అలాగే అందరూ బయట ఉన్న శత్రువులు ఏదేదో పేర్లు రాసేస్తూ ఉంటారు, పేర్లు ఏం రాయక్కర్లేదు. చాలా మంది శత్రువులు ఎవరైతే వెనకాల పేర్లు రాసి నేను గుడికి వెళ్తే చూస్తూ ఉంటాను, ఏమి రాయక్కర్లేదు శత్రువుల పేర్లు. ఎందుకు రాయాలి? ముందు మీ అంతఃకరణ శత్రువుల్ని ముందు చంపుకుంటే బయట వాళ్ళ శత్రువులో కాదో తెలుస్తుంది. ఇవి నశించాలని కోరుకోండి ముందు. కానీ ఎలా అయినా బయట ఉన్న శత్రువులు, లోపల ఉన్న శత్రువులు కూడా నశిస్తారు, అంతే తప్ప మీరు పేర్లు రాయక్కర్లేదు ఎవరివి. ఈ శ్లోకం చదువుకోండి, చక్కగా కాగితం మీద రాసి చదువుకోండి. శమీ వృక్షము చక్కగా ఆ రోజు దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు, శమీ వృక్షాన్ని పూజ చేస్తూ ఉంటారు, మీ ఇష్టం. మీ ఆచారాలని బట్టి జరుపుకోండి. ఆ రోజు విజయోత్సవం ఈ శమీ పూజతోటి పూర్తవుతుంది. బంధువర్గంతో కలిసి చక్కగా భోజనం చేయండి, కుదిరితే అన్నదానం చేయండి ఆ రోజమ్మా. కుదిరితే విజయానికి గుర్తుగా అన్నదానం. ఒకవేళ అప్పటితో పూర్తయిపోతుంది కాబట్టి అమ్మవారిని కదిపేయచ్చా? అంటే కలశం రూపంలో పెట్టుకుంటారు చాలా మంది, చిన్న విగ్రహంగా. మహానివేదన అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పాలి. ఈ నవరాత్రి ఫలితం అంతా ముందు అమ్మవారికి ధారపోయాలి. ధారపోసి అది తీర్థంగా తీసుకుని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. విజయదశమి రోజు సాయంత్రం పండగ కదమ్మా, అందరూ ఉత్సాహంగా ఉంటారు. కొత్త బట్టలు, పండగ, కొత్త అల్లుళ్ళు, పెళ్ళైన వాళ్ళు సందడిగా ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా చక్కగా ఈ 9 రోజులు చక్కగా అనుష్ఠానము, పూజ ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇక విజయదశమి అయిపోయి ఇక 11వ రోజు మేము 9 రోజులు అలసిపోయామని పడుకుంటారు. అలా పడుకోకుండా ఎలా అయితే ఈ 9 రోజులు విశేషమైన అర్చన చేసుకున్నా, ఇక 11వ రోజు నుంచి కొంచెంగా అయినా అమ్మని తలవండి, చిన్న చిన్నగా. తర్వాత రోజు ఇంకా శుక్రవారం, 2 గురువారం వచ్చింది. అందుకని చక్కగా పైగా 2 విజయదశమి ఒక సెలవు పోయింది మనకి, గాంధీ జయంతి కూడా ఆ రోజే కదా. అవును. అందుకని చక్కగా అంటే చెప్తున్నాను కదా, సాత్వికమైన పూజలే చేయండి. ఇంత కుంకుమలు వేసేయకండి. శిరస్సు నుంచి అమ్మకి కుంకుమ మనకి అర్హత లేదు, పాదాలని ఆశ్రయించాలి. ఆవిడేంటమ్మా జగన్మాత అంటే ఇక్కడ శిరస్సు మీద ఏముంటుంది, సహస్రార చక్రం ఉంటుంది. నువ్వు ముందు పాదాల ముందు చూడు, సహస్రారం దాకా తర్వాత వెళదాం. సూక్ష్మ శరీరంలో కూడా మూలాధారాన్ని దాటిన తర్వాతే సహస్రారం కదా. ముందు ఆ కింద ఉన్న చెడల వాటిలన్నీ పోగొట్టుకోవడానికి ముందు పాదాలు ఆశ్రయించు. ఇది చక్కగా ఈ విశేషంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ 9 రోజుల పువ్వులతో చాలా అలంకరణ జరుగుతుంది కదా. చాలా మంది ఏం చేస్తారంటే, నేను చూశాను, ఈ 9 రోజులు పడేయకూడదు, అన్నీ ఒకసారి పడేద్దామని ఆ దేవుడి గదిలో అలా మూల పెడుతూ ఉంటారు. అవి పురుగులు వచ్చేసి, వాసన వచ్చేసి, అలాంటి ఎప్పుడూ సుగంధభరితంగానే ఉండాలి. అలాంటివి చేయకండి. సాంబ్రాణి 2 పూట్ల వేసుకోండి, 2 పూట్ల వేసుకోండి. తెల్ల ఆవాలు దొరుకుతాయి. చక్కగా ఈ ధూపం వేసినప్పుడు దాంట్లో కొద్దిగా వేసి ఇండ్లంతా చూపించండి. ఏదైనా నరదృష్టి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. 2 పూటల అమ్మవారికి ధూపం అయితే అమ్మవారికి వేయకండి, ఆవాలు వేసింది ముందు అమ్మవారికి ధూపం వేయండి. ఈ నవరాత్రులు విశేషంగా అర్చన చేసుకుని భక్తి శ్రద్ధలతో మీ పిల్లలకి కూడా ఈ పూజలు అలవాటు చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మేము అందుకు వస్తాను. మీ శివకామేశ్వరి ఆనందమైన స్వస్తి. ద్వాదశైతాన్ నామాని ఎప్ప తృణియారపి అని 12 నామాలని చెప్తారు.
12 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 100, 108 ఉండొచ్చు, సహస్రం ఉండొచ్చు. ఏదైనా సరే కావలసింది భక్తి, శ్రద్ధ, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం, దాని మీదే దృష్టి ఉంచడం. ఇలా కానీ చదవగలిగితే, అసలు నన్ను అడిగితే నవరాత్రుల్లో ఒక్క నామం చెప్పినా కూడా ఆ నవరాత్రుల్లో ఉన్న శక్తి వల్ల ఎంతమంది దేవతలు ఉంటారని, ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం నవదుర్గలు వస్తారు కదండి. ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. అటువంటి దేవతా సమూహం ప్రకృతిలో ఉన్నటువంటి సమయంలో నేను సహస్రం చదవాలా, అష్టోత్తరం చదవాలా అని కాదు, నేను ఎంత శ్రద్ధగా ఒక ఎసెన్స్, హోమియోపతి మెడిసిన్ టించర్ ఉంటుంది, మదర్ టించర్ లాగా అంత ఎసెన్స్ తోటి నేను చదవగలిగితే నువ్వు ఏది చదివినా పర్వాలేదు. అష్టోత్తరం కాదు, 12 నామాలు చదివినా పర్వాలేదు. సో ఇక్కడ కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ అని తెలుసుకుంటే ఈ డౌట్ మనకి. శ్రద్ధ ముఖ్యం అన్నిటికన్నా కూడా. చాలా మంది ఏంటంటే దీక్ష తీసుకున్నప్పుడు, లేకపోతే ఈ 9 రోజుల పాటు ఈ దసరా వరకు కూడా సమయాన్ని ఎంచుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని. ఇలా ఏ సమయంలో పఠిస్తే మంచిదంటారు? అది ఒక్క నామమే కావచ్చు, జపంలాగా కావచ్చు, సహస్రమే కావచ్చు, ఏవైనా కానీ. సాధారణంగా ఉషకాలంలో బ్రహ్మముహూర్తం ఒకసారి మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది. అలాగే సంధ్యా సమయంలో చేస్తేనూ మంచిది. ఎందుకంటే ఈ 2 సమయాల్లోనూ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం. ఉషకాలం డెఫినెట్గా ప్రశాంతంగా ఉంటుంది. సంధ్యా సమయంలో ఇంకైపోయింది కదా, పడుకుంటాను అయిపోయింది అన్న ఒక రిలాక్సేషన్ ఈ మధ్యలోనే మనకి ఫ్రస్ట్రేషన్లో ఉండడానికి ఛాన్స్ అంచేత ఉషకాలంలోనూ సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది. దీనికన్నా ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అందుకే ప్రతి సహస్రనామానికి ధ్యాన శ్లోకం అంటుంది. సింధూరారణ విగ్రహం తృణీనాం మాణిక్యమౌళీస్ఫురత్తారాయకశేఖరాం అని మొదలెడతారు. ఎందుకు? వాడికి తెలుసు, అమ్మవారికి తెలుసు, 7 వంటింట్లో 12 రకాల మూలు ఊహలు అన్ని వదిలేసి వచ్చి వండుతుంది, ఆవిడ సెటిల్ అవ్వడానికి నేను కొంచెం టైం ఇవ్వాలని. ఈ ధ్యానం అన్నది ఏంటంటే ప్రాపంచిక విషయాల్లో ఏంటి, నేను ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు దాని ఉన్న ట్రాన్సిషనే ధ్యానం. అది నేను చూడకుండా సింధూరాణ విగ్రహం త్రినైనా మాణిక శ్రీమాత శ్రీమహా అంటే అదే మూడు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఆ 3 నుండి ఈ 3కి రావాలి, వస్తేనే నీకు ఆ తాదాత్మ్యం చెందుతావు, మమేకమవుతావు. దానికోసం ధ్యానం పెట్టారే నా యొక్క ఆలోచన, మా గురువు గారి ఆలోచన. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లిగా రూపం, నేను ఎలాగా విగ్రహం కాదు అక్కడ, ఈ దహరాకాశంలో నిన్న రూపం చిత్రీకరించుకోవాలి. సింధూరారణ విగ్రహం త్రినయనాం అంటే కళ్ళు కనబడాలి, ఆ పీనవక్షోరుహాం వక్షస్థలం కనబడాలి, పాణిభ్యాం అలిపూర్ణ రత్నశకరం అది కలశం కనబడాలి, ఇవన్నీ కూడా గాజులు కనబడాలి, నగలు కనబడాలి, కలశం రత్తార హారోజ్జలాంగి వేళ్లాడుతున్న హారాలు కనబడాలి. ఎన్ని అర్థం తెలుసుకోగలిగితే అంత కొంచెం అయినా సరే తెలుసుకుని ఒక ఆకారం ఏర్పరచుకొని ఇక్కడున్న ఆకారానికి నేను శ్రీమాత శ్రీమహారాజ్ఞి, ఇక్కడుంది ఆకారం అని అందుకోసం పెట్టారు. అందుచేత సో ఏ సమయంలో చెప్పవచ్చు అంటే మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సహస్రనామాలు లాంటివి చేసుకుంటే మంచిది. మామూలు వర్క్లో ఉన్నప్పుడు చిన్న నామం శ్రీమాత్రం శ్రీమాత్రం ఇంతకన్నా తీసుకోలేనే, అంత తీరుబడి లేదు నాకు, 3 పనులు ఉన్నాయి అని అక్కడ మాత్రం వదలకూడదు. మళ్ళీ శ్రీమాత్రేమ 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 100% సమయం మీద ఎఫెక్ట్ ఉంది. ఏ సమయంలో ఏ దేవత, కొన్ని ఇదైతే ఉగ్రదేవతల్ని రాత్రి సమయంలో జపం చేస్తే మంచిది, సాత్విక దేవతలు ఇక్కడ చేస్తే మంచిది అని ఉన్నాయి, దీంట్లో శాస్త్రాల్లో ఉన్నాయి. అని ఉన్నా సరే మనోధర్మం అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పినట్లు నాకు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు తీరుబడిగా కూర్చుని నేను సహస్రనామం చదువుతాను. కానీ అలాగని మనసు ప్రశాంతంగా లేదని వదిలేయకుండా బిజీగా ఉన్నప్పుడు చిన్న మంత్రం శ్రీమాత్రే నమః మీ అందరికి చెప్పేది అదే, అది చెప్పుకుంటే చాలు, అన్నీ సమానమే.
అయితే సమయానికి సంబంధించింది అని అక్కడ ఆగిపోకుండా ఆ సమయంలో చెప్పుకోవాలి, మిగతా సమయంలో టూకీగా చెప్పుకోవడం ఉత్తమం. ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క అది అలవాటు చేసుకోవాలి. నేను అది చెప్పకుండా ఉండలేను అన్న స్థితి ఉండాలి, కానీ అయ్యో చెప్పాలే అని చెప్పుకోకూడదు. చాలాసార్లు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇవాళ నేను సంధ్యావందనం చేయలేకపోయాను. ఎందుకు? పొద్దున్న 2:30కి లేచాను, ఆ ఫ్లైట్లో కూర్చున్నావు, రాగానే మీ ఫోన్ పరిగెత్తాలి. నేను సంధ్యావనం ఆదరబదగా ఇలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇదే సంధ్యావనం అంతే. అలాగా అంటే నా గురువు నేను చెప్పింది, నేను అందరికీ అదే రూల్ అని నేను చెప్పను. నాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు యా దేవీం సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మ, ఈ 9వ రోజుని మహానవమి అంటాం మనం. ఈ మహానవమి రోజుని మనము అమ్మవారిని సిద్ధిదాత్రి ఈ 9వ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి అంటాము. ఈ సిద్ధిదాత్రి అని ఎందుకు అంటామంటే, అమ్మవారు తన అన్ని ఒక్కొక్క రోజు అన్నీ చేసుకుంటూ వచ్చి ఆఖరిని అమ్మవారిలో ఉన్న సిద్ధులన్నీ కూడా చూపిస్తుంది. ఆవిడలో ఎన్ని రకాల సిద్ధులు ఉన్నాయి, అన్ని సిద్ధులు కూడా ఆవిడ లోపల ఇమిడి ఉన్నాయి. అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే. ఇది మనకి ఖడ్గమాల, మీరు విన్నారా? దేవి ఖడ్గమాల. దేవి ఖడ్గమాలలో మనకి సిద్ధుల గురించి చాలా బాగా చెప్తారు. ఇవన్నీ శక్తులు అన్నమాట. ఈ సిద్ధులంతా కూడా ఒక్కొక్క శక్తి స్వరూపాలు. అమ్మవారి శక్తులన్నీ కూడా ఈ సిద్ధిదాత్రులు. మనకి భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, కోరికలను తీర్చే సిద్ధి. భుక్తి అంటే చక్కటి మనకి భుక్తిని ఇచ్చే సిద్ధి. అలాగే సర్వకామ సిద్ధే, మనకి ఏ కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఇచ్చే సిద్ధి పొందుతుంది అన్నమాట అమ్మవారు. ఎవరైతే అమ్మవారిని భక్తితో శ్రద్ధతో ఉపాసన చేస్తారో, ఆవిడిని పూజలు చేస్తారో ఈ 9 రోజుల్లోనూ కూడా ఆ భక్తులు కూడా సిద్ధి ప్రసాదిస్తుంది. ఆవిడ తప్పకుండా సిద్ధి, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఆ సిద్ధులు ఆవిడ ప్రసాదిస్తుంది అనమాట. అలాంటి ఈ సిద్ధిదాత్రి చాలా పవర్ఫుల్ అమ్మ. మనకి లలితా సహస్రంలో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వని అని చెప్తారు. అమ్మవారు సిద్ధిదాత్రి, సిద్ధులు పొందిన ఆవిడలో ఎన్ని సిద్ధులు ఉన్నాయో అన్ని సిద్ధులు ఉన్నాయి. సిద్ధేశ్వరి, సిద్ధులకి ఈశ్వరి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనకి అమ్మవారి యొక్క ఆ సింహాసనం తలుచుకుంటే పంచబ్రహ్మాసన స్థిత, అమ్మ పంచబ్రహ్మతో కూడి సింహాసనం మీద కూర్చుంది. ఎవరెవరిట పంచబ్రహ్మలు? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, శివుడు, సదాశివుడు. వీళ్ళందరూను వాళ్ళందరూ ఉంటారు. అమ్మవారు అక్కడ మంచం మీద కూర్చుని ఉంటుంది. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి కావాలని, సిద్ధి కావాలని అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే పక్కన ఉంటారు. అమ్మవారి యొక్క శక్తి లేకపోతే, ఇవ్వకపోతే బ్రహ్మగారు తన సృష్టి చేయలేరు, విష్ణుమూర్తి పాలన చేయలేరు, రుద్రుడు లయం చేయలేడు. అలాగే అనుగ్రహము, తర్వాత మనకి తిరోధానము, ఈ 5ంటికి అనమాట. దాని వెనకాల వివరణ చాలా ఉంటుంది. మనం అంత ఇప్పుడు టైం లేదు మన దగ్గర, అంత వివరణ తెలుసుకోవద్దు. ఈ పంచబ్రహ్మలు, దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా అమ్మవారి దగ్గర ఆ శక్తిని పొందాలని తహతలాడుతూ ఉంటారు. ఎప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని కొలుస్తూ ఉంటారు. ఈ సిద్ధులు కూడా అమ్మవారు వాళ్ళందరికీ ఆ సిద్ధులు ప్రదానం చేస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. అందుకే అందుకే ఆవిడ సిద్ధిదాత్రి అన్నారు. సిద్ధిదాత్రి. ఈ రోజుని అమ్మవారి యొక్క ఆ అలంకరణ మనం తలుచుకుంటే కనుకైతే మహిషాసుర మర్దిని అమ్మవారు. ఎందుకంటే దేని గురించి వచ్చింది ఆవిడ? దుర్గగా అమ్మవారు వచ్చిన రూపమే మహిషాసుర మర్దిని. ఆ మహిషుడు అనే రాక్షసుడిని సంహరించడం గురించే వచ్చింది. ఆ మహిషాసుర మర్దిని అలంకరణ చేస్తారు. అలాగే మనలో ఉన్న, మనం మన వైపుని తీసుకుంటే మనలో ఉన్న ఇక్కడున్న ఆ మహిషాసురుణ్ణి, ఆ రాక్షస తత్వాన్ని మనం కూడా
చంపుకుని అమ్మవారిని పట్టుకుని మనం కూడా ఒక దైవీ లక్షణంతో అమ్మవారికి దగ్గరగా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ సిద్ధిదాత్రి అలాగే మహిషాసుర మర్దిని. మరి ఈ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలమ్మా? 9వ రోజుని అమ్మవారికి చాలా మంది పులగం, అదే కదంబం కింద చేసి పెడతారు. అన్ని ముక్కలు కూరగాయలు అన్ని వేసి కదంబం చేసి పెడతారు. అలాగే స్వీట్ లో హల్వా కూడా చేస్తారు. అంటే మనము కేసరి బాత్ అంటాం చూడండి, తీపిది, అది చేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టము. అది చేసి నైవేద్యం పెడతారు. తో ఈ మహిషాసుర మర్దిని అలాగే సిద్ధిదాత్రి ఈ అమ్మవారిని మనం ఒక్కసారి తలుచుకున్నా, ఆవిడ యొక్క నామస్మరణ చేసినా మనకి కూడా భక్తితో చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరికలు, వాళ్ళ సిద్ధులు నెరవేరుస్తారు. ఎలా స్మరించుకోవాలమ్మా? అంటే ఎంత పెద్దగా చాలా మంది ఏంటంటే పూజ మేము చేసుకోలేమండి, పీఠం పెట్టలేము, కలుషం పెట్టలేము, అఖండ దీపమా మాకు అది కుదరని పని అని అనుకునే వారికి ఎలా కొలుచుకోవాలి అమ్మవారిని? మనము చెప్పాను కదమ్మా, భక్తి ముఖ్యము. మీ దగ్గర ఏమీ లేవనుకోండి, ఉన్నాయని అనుకోండి, లేవని అనుకోకండి. నా దగ్గర ఉన్నది నా లోపల మనసులోంచే అమ్మవారికి నేను నా మనసునే అర్పించేస్తున్నాను. మానస పూజ, నా మనసునే ఆవిడకి ఇచ్చేస్తున్నాను. అదే పుష్పం అనుకోండి, అదే గంధం అనుకోండి, అదే దీపం, ధూపం, నైవేద్యం, అలా అనుకుని మనసుని ఇచ్చేయండి. అమ్మవారిని మనం తలుచుకునే మంత్రం ఏంటంటే ఓం దేవి సిద్ధిదాత్రియై నమః. ఓం దేవి సిద్ధిదాత్రియై నమః. అలాగే మహిషాసుర మర్దిని ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. అలాంటి మహిషాసురుడు లాంటి కఠోరమైన రాక్షసుణ్ణి సంహరించిన మహిషాసుర మర్దిని ఈ దుర్గా అమ్మవారు ఆ రూపంలో వచ్చింది. 9 రోజులు ఆవిడ ఆవిర్భవించిన తొలి రోజు పాడ్యం రోజు నుంచి 9 రోజులు ఆవిడ మహిషాసురుడితో యుద్ధం చేసింది. 9 వేరు రూపాల్లో వచ్చింది కాబట్టి 9 రోజులు కూడా అమ్మవారు ఆవిర్భవించిన ఈ నవరాత్రుల సందర్భంగా, రాక్షసుల్ని సంహరించిన సందర్భంగా అందరూ కూడా ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా 9 రోజులు నవరాత్రులు చేసుకుంటారు. వాళ్ళు చక్కగా అలంకరణలు చేస్తారు, పూజలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు. ఇంట్లో 9 రోజులు ఒక పండగ, ఒక చక్కటి పండగ. మన ఇంట్లో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అలా 9 రోజులు అమ్మవారిని మనం ఆరాధిస్తాము. ఇదనమాట. దాని ద్వారా మనం కూడా అమ్మవారిలా అవ్వాలి. 9 రోజులు అయ్యేసరికి మనలో ఆ క్వాలిటీ కనీసం కొంచెమైనా మనం గ్రహించాలి. అమ్మవారిలా అయ్యేలా ఉండాలన్నమాట. శాంతంగా ఉండాలి, జ్ఞానంగా చక్కగా అన్ని తెలుసుకోవాలి, ఆవిడని స్మరించాలి, అలాగే ఆరాధించాలి. ఆరాధన వేరు, పూజ ఆర్ భక్తి కలిపితే ఆరాధన అవుతుంది. పూజ వేరు, ఆరాధన వేరు. పూజ అంటే జస్ట్ ఇలా పుష్పాలు పెట్టడం, దాంట్లో మన లోపల నుంచి వచ్చిన మన భక్తి కలిపితే, పూజకి భక్తి కలిపితే ఆరాధన అవుతుంది. అలా ఆరాధించుకుంటే అమ్మవారు తప్పకుండా చాలా చక్కగా మన యొక్క కోరికలు తీరుస్తుంది. అలాగే అమ్మవారు మనకు ఏది కావాలో అది ఇస్తుంది. అడగకుండానే ఇచ్చే అమ్మవారు అనమాట. కోరికలు మనం కోరకుండానే అమ్మవారు మన కోరికల్ని తీరుస్తుంది. అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆనందంగా చక్కగా ఉండాలి అంటే ఈ 9 రోజులు కూడా మీరు భక్తితో ఒక పుష్పం పెట్టండి చాలు. పెట్టి అమ్మవారిని పూజించుకోండి, నామస్మరణ చేసుకోండి. ఏ స్తోత్రం వీలుంటే ఆ స్తోత్రం చెయ్యండి. లలితా సహస్రం వస్తే లలితా సహస్రం చదవండి. అది మీ ఓపికను బట్టి మీరు ఎంత చేస్తే, ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే. విజయదశమి. విజయదశమి అంటే అర్థం ఏంది? విజయము సాధించిన తరువాత చేసుకునేటువంటి ఉత్సవం, దాన్ని విజయదశమి అంటారు. ఇంకోటి దశమి కూడా పూర్ణతిథి. ఇంకొకటి ఏంటంటే ఈ విజయదశమి యొక్క ప్రాధాన్యత ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రీ మహావిష్ణు నక్షత్రము, కుబేర నక్షత్రం అంటారు. అందుకే విజయదశమి శ్రవణ నక్షత్రం రోజు ఈసారి గురువారం వస్తుంది. ఇది కూడా చాలా మంచి సంతోషకరమైనది. సో విజయదశమి రోజు ఏం చేయాలి? చాలా మందికి ఈ విషయాలు తెలియవు. చెప్పినట్టుగా సరిగ్గా ఈ విషయాలు పాటించండి. విజయదశమి రోజు ఉదయాన్నే అందరు కూడా చక్కగా ఈ యొక్క జాస్మిన్ తైలం అని కూడా దొరుకుతుంది. జాస్మిన్ తైలం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ చక్కగా తలంటు స్నానం చేసుకోవడము, అభ్యంగన స్నానాలు చక్కగా చేయడము,
ఒంటికి దాన్ని ఏమంటారు కదా శనగపిండి అవన్నీ పెట్టుకొని చక్కగా స్నానం చేసుకోవాలి. ఈరోజు విశేషంగా స్నానాలు చేయాలి, అదే ఒంటికి ఉన్న మైలంతా పోవాలి. చక్కగా స్నానాలు చేసుకొని తల స్నానం చేసి తల్లిదండ్రులకు దండం పెట్టుకొని కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు వేసుకొని అమ్మవారికి కూడా అక్కడనే నమస్కారం చేసుకొని ఇంట్లో చక్కగా పిండి వంటలు, ముఖ్యంగా పూర్ణం బొబ్బట్లు ఈరోజు తప్పకుండా తినాల్సింది ఏంటంటే పూర్ణం బొబ్బట్లు. పూర్ణాలు తప్పకుండా తినాలి. తీపి పదార్థం, బెల్లంతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు తప్పకుండా తినాలి. ఇంకా ఆయా వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు ఏం తింటారో అది వాళ్ళ ఇష్టం. సో అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, మిగతా వాళ్ళు మీ ఇష్టం అది. కాబట్టి ఇది చేసుకున్న తర్వాత మెయిన్గా దసరా రోజు చేయవలసింది ఏంటంటే, దసరా రోజు మనం ఒక విషయం తెలుసుకోవాలి. దసరా రోజు మనకి విజయం రావాలి అని అంటే దసరాలో కావాల్సింది ఏంటంటే శమీ వృక్ష పూజ చేయాలి. శమీ వృక్ష పూజ ఎందుకోసం అంటే పాండవులకి కూడా శమీ వృక్షమే వాళ్ళకి ఆసరా ఇచ్చింది. వాళ్ళ ఆయుధాలని తన దగ్గర దాచిపెట్టుకొని శమీ వృక్షము ఆ ఆయుధాలని తిరిగి ప్రసాదించింది, శక్తివంతంగా ప్రసాదించింది. శమీ వృక్షానికి మహాద్భుతమైన శక్తి ఉంటుంది. అన్ని వృక్షాలలో శమీ వృక్షము చాలా శ్రేష్టమైంది, అగ్రగణ్యమైనటువంటిది. శత్రు సంహారం కోసము శమీ వృక్షము నుంచి కింద పడిపోయినటువంటి సమిధలతోటి యాగం చేస్తే గనక శత్రు సంహారం పక్కా జరుగుతుంది, శత్రువులు నశిస్తారు. అలాగే రోగబాధ పీడ అన్నా, రుణపీడ పోవాలి అన్నా శమీ వృక్షం మించిన గొప్పది ఇంకోటి లేదు. అయితే దసరా రోజు చేయవలసింది ఏంటంటే సీమోల్లంఘనం అంటారు. సీమోల్లంఘనం అంటే మనం మన ఊరి పొలిమేరని తప్పకుండా దాటాలి. చాలా మందికి అది తెలియదు, దాటరు, ఇంట్లోనే ఉంటారు. మన ఊరు మన ఇల్లే, మన అపార్ట్మెంట్ దాటి బయటకు వచ్చేస్తే చాలు, అదే మనకి సీమోల్లంఘనం అనుకుంటారు. ఎందుకోసం అంటే గ్రామదేవత ప్రధానంగా ఉండేటువంటిదే దసరా. దసరా రోజు సీమోల్లంఘనం చేయాలి. ఊరు బయటకు వెళ్ళి మన గ్రామదేవతకు కానీ మన ఊరు అవతల ఉండేటువంటి యొక్క దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి అక్కడ శమీ వృక్షము నుంచి కొంచెం తెంపుకోవాలి. ఇది జమ్మి చెట్టు నుంచి కొంచెం తెంపుకొని అది అమ్మవారి దగ్గర నివేదన చేసి మన జేబులో పెట్టుకొని మన మిత్రులకు అందరికి కూడా దాన్ని బంగారం అంటారు, తెలంగాణ సంప్రదాయ ప్రకారం బంగారం అంటారు. అందరికీ బంగారం ఇచ్చి అలై బలై చేసుకోవాలి అని అంటారు. సో అందుకే శమీ వృక్ష పూజ చాలా ప్రధానమైనటువంటి దసరా రోజు. ఆ రోజు తప్పకుండా చదవవలసిన మంత్రం, దసరా రోజు చదవవలసిన మంత్రం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఆదిరాజ వనరాజ వృక్షరాజ నమోస్తుతే అని చెప్పి శమీ వృక్షానికి దండం పెట్టుకోవాలి. వీలైతే శమీ వృక్షానికి ప్రదక్షిణ కూడా చేసుకోవాలి. ఎక్కడైతే శమీ వృక్షము లేదో దాని కొమ్మైనా సరే తెచ్చి ఆ గుడి దగ్గర అక్కడ పెట్టుకొని కొమ్మకైనా పూజ చేసుకోవాలి. అంతకైనా తప్పకుండా చేయాలి. శమీ వృక్షమును బలవంతంగా పట్టుకొని లాగడాలు చేయడాలు చేయకూడదు. అది చాలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అంతే. ఈ శమీ కొత్త బట్టలు పెట్టుకోవాలి, ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ శమీ తీసుకొని ఇంట్లో ఒక చిన్న పాత్ర పెట్టి దేవుడి దగ్గర ఆ జంబి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని అదే బంగారం, లాకర్లో కూడా అదే పెట్టుకోవాలి, బంగారం పెట్టుకోవాలి. ఎందుకు ఈ శమీ వృక్షం తెచ్చుకోవాలి అని అంటారంట, అర్థం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా ఈ రోజు తాను భోజనం చేయడానికి ఒక శమీ పత్రమును తెచ్చుకొని తన విస్తారాకును కుట్టుకుంటాడట బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు ప్రతి విజయదశమికి ఒక శమీ పత్రమును తెచ్చుకొని కుట్టుకుంటాడట. సో ఆయన భోజనం చేయడానికి ప్రతిరోజు ఒక శమీ పత్రం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 3 పూటలు భోజనం చేద్దాడో అనుకుందాం. ఆ 3 పూటలు ఒక రోజు అంటే బ్రహ్మదేవునికి 14 కల్పాలు కలపాలి. ఎన్నో కల్పములు అయితే గనక 14 మహాయుగాలు కలిసి ఒక కల్పంలో ఏదైతే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక సగం రోజు, ఒక కల్పం అంటే ఒక సగం రోజు, 2 కల్పాలంటే బ్రహ్మదేవుడికి పూర్తి రోజు. సో ఇలా బ్రహ్మదేవుడు ఇలా ప్రతి విజయదశమి అల్లుకుంటాడు అని శాస్త్రం అది. కాబట్టి ఈ రోజు విశేషంగా సీమోల్లంఘనం చేయాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. తల్లిదండ్రులకు తప్పకుండా దండం పెట్టాలి. తల్లిదండ్రులకు దండం పెట్టకుండా, గురువులకు దండం పెట్టకుండా మీరు ఏది చేసినా అది వేస్ట్. మీ నాన్నగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ అమ్మగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ విజయదశమి రోజు, పండుగ రోజు మాత్రం తప్పకుండా తల్లిదండ్రులకు కొత్త బట్టలు ఇవ్వాలి, దండం పెట్టాలి. వాళ్ళు మీకు ఏం చేయకున్నా పర్లేదు, వాళ్ళు మీకు జన్మనిచ్చారు, అంతకుమించి ఇంకేం లేదు అనుకునైనా దండం పెట్టుకోవాలి. ఇదొకటి చాలా ప్రధానమైనటువంటి. ఇంకొకటి ఏంటంటే ముహూర్తాలు. విజయదశమి ముహూర్తం పెట్టుకుంటారు చాలా మంది.
అంటే వాళ్ళ వ్యాపారంలో మళ్ళీ ఏదైతే కొత్తగా కొనుక్కోవడము చేయడము ముహూర్తం పెట్టుకోవడం పెట్టుకుంటారు. ప్రారంభించవచ్చండి. చేయొచ్చు. విజయదశమి రోజున ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ముహూర్తం ఈ రోజే ఉంది. చాలా మందికి శ్రవణ నక్షత్రం నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కూడా పెట్టుకుంటారు. ఈసారి శ్రవణ నక్షత్రం గురువారం రోజు వచ్చింది కాబట్టి విజయదశమి రోజు ముహూర్తాలు ఉంటాయి. సో హోరాచక్రం చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి. ఈ రోజు గురువారం వచ్చింది కాబట్టి హోరాచక్ర రీత్యా ఏంటంటే మధ్యాహ్నము 11:38 నుంచి 12:48 వరకు అభిజిత్ లగ్నం ఉంటుంది. అభిజిత్ లగ్నంలోనే ముహూర్తాలు ఏమైనా పెట్టుకునేది ఉంటే అప్పుడే పెట్టుకోవాలి. అంటే ముహూర్తం అంటే ఏం ఉండదు. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, ప్రతి సంవత్సరం నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ముహూర్తం చేయాలి. అంటే మళ్ళీ కొత్త బిగినింగ్ చేసినట్టుగా ఈ సంవత్సరం బిగినింగ్ ఏం లేదు. ఎవరో ఒకళ్ళు మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చేతి నుంచి డబ్బులు తీసుకొని కొత్త బిల్ బుక్ తీసుకొని బిల్ జనరేట్ చేసి వాళ్ళకి ఒకటి ఇవ్వడం, అదే ముహూర్తం చేయడం అంటారు. చాలా మంది దీపావళికి కూడా ముహూర్తం చేస్తారు. దీపావళికైనా ముహూర్తం చేసుకోవచ్చు, దసరాకైనా ముహూర్తం చేసుకోవచ్చు. సో అలా ముహూర్తాలు చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వాహన పూజ. ఈ విజయదశమి కన్నా ముందే చాలా మంది నవమి రోజు మాత్రమే చాలా మంది వాహన పూజ చేసుకుంటారు, యంత్ర పూజ చేస్తారు. నవమి రోజు చేయలేకపోతే విజయదశమి రోజు అయినా సరే యంత్ర పూజ. ఇప్పుడు మీది ఏదైనా ఇండస్ట్రీ ఉంది, ఏ ఇండస్ట్రీ మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మన కెమెరామెన్లు ఉన్నారు, కెమెరాలకు కూడా కుంకుమ పెట్టుకోవాలి, ఇంత గంధం కుంకుమ పెట్టుకొని కెమెరాలకు కూడా దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేయాలి. ఇప్పుడు నేను ర్యాపిడో బైక్ నడిపిస్తున్నా అనుకుందాం, నేను ఓలా బైక్ లేకపోతే జొమాటో బైక్ నాకు చాలా ప్రధానం కాబట్టి నాకు తిండి అదే పెడుతుంది కాబట్టి నాకు అదే యంత్రం. ఆ రోజు నేను బైక్కి పూజ చేసుకుంటా. అలాగే వాహనాలు, కార్లకు పూజ చేసుకోవడము, లారీలకు పూజ చేయడం. వాహన పూజ తప్పకుండా చేయాలి విజయదశమి రోజున. విజయదశమి లేదా నవమి వాహన పూజ చేసి గుమ్మడికాయ తీసి కొట్టాలి. ఎందుకోసమంటే మనం ప్రతిరోజు మన వాహనాల మీద తిరుగుతూ ఉంటాము, వాహన గండాలు ఉంటాయి. ఆ వాహన గండాలు పోవాలి అన్నా ఈ యొక్క వాహనాలకి గుమ్మడికాయతోటి తీసి బలి ఇచ్చేసాం అనుకోండి, తృప్తి చెందుతాయి అంటారు. ఏవైనా సరే కొన్ని పీడలు తిరుగుతూ ఉంటాయి, చీడపీడలు తిరుగుతూ ఉంటాయి. అది గుమ్మడికాయ కూష్మాండ బలిస్తే చీడపీడలు శాంతిస్తాయని చెప్పి, ఏవి మనకి కీడు జరగకుండా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఈరోజు వాహన పూజ కూడా తప్పకుండా చేసుకోవాలి. వాహనానికి చక్కగా ఓం పెట్టుకోవడము, స్వస్తిక్ పెట్టుకోవడము చేసుకోవాలి. నిమ్మకాయలు దొక్కించడము, జీడి గింజలు కట్టుకుంటారు. ఇవన్నీ తప్పకుండా విజయదశమి రోజు చేయాలి. అంటే యువర్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ ఎంప్లాయ్మెంట్. మీకు దేనివల్ల అయితే మీరు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారో, ఉపాధి పొందుతున్నారో వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం. అందుకే ఈనాడు లాంటి పెద్ద పెద్ద పత్రికలు కూడా విజయదశమి రోజు సెలవు అని ప్రకటిస్తారు. ఆ రోజు వాళ్ళందరూ యంత్రాలకు పూజ చేస్తారు. సో ముందు రోజే నవమి రోజే చెప్తారు, రేపు పత్రిక రాదు పునర్దర్శనం అని మళ్ళీ వేస్తారు, దాని పైన వేస్తారు. నేను చిన్నప్పుడు అడిగాను, నాన్న న్యూస్ చాలా ఇంపార్టెంట్ కదంటే, ఎస్ విజయదశమి రోజు యూ షుడ్ గివ్ ఎ రెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్. నీ ఎంప్లాయీస్ కూడా నువ్వు రెస్ట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఏవైనా యంత్రాలు వాడుతున్నావు వాటికి రెస్ట్ ఇవ్వాల్సిందే. మేమైతే మాకు తప్పకుండా హాస్పిటల్స్ పిలుస్తారు. ఏవైతే రక్తము చేసేటివి ఉంటాయో, ముఖ్యంగా పనిముట్లు, యంత్రాలు, వాటికి తప్పకుండా కుంకుమ నీళ్లు చల్లాలి. తర్వాత నిమ్మకాయ కోయాలి, నిమ్మకాయ కోసి నిమ్మకాయ కుంకుమ పెట్టి వాటికి బలి చూపియాలి తప్పకుండా. లేకపోతే అవి రక్తాన్ని కాంక్షిస్తాయని అంటారనమాట. అందుకే హాస్పిటల్స్ లో కూడా సర్జరీస్ ఉండవు. ఈ రోజు ఒక్కరోజు హాస్పిటల్స్ కి మా అయ్యగారులందరినీ అలో చేస్తారనమాట, పంతులు గారిని పిలుస్తారనమాట. నేనైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తాను, ఈ ఒక్కరోజు పిలుస్తారు మమ్మల్ని, మీరు రండి గురుగారు, మీరు వచ్చి మాకు ఆయుధ పూజ చేసి ఇవ్వాలంటారు. ఆయుధ పూజ తప్పకుండా చేయాలి. అంటే దానివల్ల నెగిటివ్ రాకుండా ఉండడానికి ఆయుధ పూజ చేయాలి. హాస్పిటల్స్, సర్జరీస్ చేసేటువంటి డాక్టర్లు, సో ఆయుధ పూజ చేయాలి. అట్లాగే మొగుళ్లతో గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా మీ నాలుక కూడా కుంకుమ పెట్టుకోండి. సో అది కూడా పెద్ద ఆయుధం కాబట్టి ఆడవాళ్ళకి అదే పెద్ద ఆయుధం. వంటగదిలో రొట్టెలు చేసేదానికి సో స్పూన్లు వాటికి కూడా చేయాల్సింది ఉంటుంది. ఇట్లా ఆయుధ పూజ మరి ముఖ్యం. ఆయుధ పూజ తప్పకుండా చేసుకోవాలి. పిల్లలు అయితే కనుక తమ పెన్నుల కంకణాలు కట్టుకోవాలి, పుస్తకంలో ఓం రాసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తాము దేని వల్ల జీవనోపాధి పొందుతున్నారో వాటికి పూజ చేసుకోవాలి. అది మన సనాతనం సాంప్రదాయం. కుట్టు మిషన్లు చేసేవాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ హెయిర్ డ్రెస్సెస్ మంగళ షాప్ వాళ్ళు కూడా వాళ్ళ కత్తులకు కూడా పూజ చేసుకుంటారు. అందరూ ప్రతి ఒక్కరు పూజ చేస్తారు. ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు చెయ్యకూడని పని అంటే ఏదన్నా ఉందా అండి? అసలు ఈ పని చేశారంటే మీకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అన్నటువంటి పని ఏదన్నా ఉందా? ఎవరికి శాపనార్థాలు పెట్టొద్దు.
ఎవరిని తిట్టొద్దు, ఈ రోజు ఎవరిని తిట్టొద్దు. ఎందుకోసమంటే ఈ రోజు పర్వదినం కాబట్టి కర్మ విల్ రిఫ్లెక్ట్. నువ్వు ఎవరిని తిట్టినా అది అక్కడికి వస్తుంది. ఇది ఇంకోటి, విజయదశమి రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు, అప్పులు తీసుకోకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అంటే ఏమైనా వస్తువు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, అప్పులు రుణం చేయకూడదు, రుణం ఇవ్వకూడదు, రుణం తీసుకోకూడదు. లావాదేవీలు జరగవచ్చు, వస్తువు ఇచ్చి వస్తు మార్పిడి చేసుకోవచ్చు. కానీ విజయదశమి రోజు అప్పు చేసుకుంటే అది జీవితంలో తీరదు, అప్పు చేయకూడదు. సో ఇంకోటి, విజయదశమి రోజు మీరు ఎవరికన్నా అప్పు అంటే ఎవరికన్నా ప్రపోజ్ చేశారు, లవ్ ప్రపోజ్ చేశారు, వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, ఇంక జీవితంలో వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి మీరు ఆ ప్రపోజ్ చేసే ముందే డిసైడ్ అవ్వండి. పాపం మొన్న ఒక అబ్బాయి జాతకం చూపించుకున్నాడు. తన జాతకం చూపించుకుని ఇట్లా మా భార్య భర్తల గొడవ అవుతుంది అని అంటే, సరే మీ ఆవిడ జాతకం కూడా చెప్పించుకోండి అంటే, నేను జాతకం చూసా కూడా చెప్పా. నువ్వు ప్రపోజ్ చేసింది ఎప్పుడు బాబు అంటే, నేను దసరా రోజు గుడిలో ప్రపోజ్ చేశాను గురుజీ అన్నాడు. అయితే మంచిదే, ఇంకా నువ్వే అమ్మాయికి సారీ చెప్పడం రెడీ పెట్టుకో. సారీ రోజు 10 సార్లు సారీ అని చెప్పడం గట్టిగా పెట్టుకో. ఎందుకోసం అంటే అమ్మాయి జాతకం అట్లనే ఉంది. ఇంకోటి, నేను జాతకం చూసి చెప్పాను అనమాట, నువ్వే వంట చేయాలి, అమ్మాయి అయితే వంట చేయదు. ఆ అమ్మాయికి ఏంటంటే ఆమెకి నాలుక చాలా భయంకరంగా ఉంటుంది, ఆమెకు మంచి తెలివితేటలు ఉంటాయి. సో ఆమె ఇంట్లో పని అయితే చెయ్యదు, నువ్వు ఎంత ముచ్చట పెట్టమన్నా ముచ్చట పెడుతుంది ఆ అమ్మాయి. బిజినెస్ ఎంత చేయమన్నా బిజినెస్ చేస్తుంది, కానీ ఆమె ఇంటి పని మాత్రం చేయదు. అంటే యేసు గురువు గారు నేనే వంట చేస్తాను, ఆమె వారానికి ఒకసారి వంట చేస్తుంది, డైలీ నేనే వంట చేస్తాను. సో ఎక్కడ ఉంటున్నా అంటే అమెరికాలో ఉంటుంది కదా, అమెరికాలో పని మనుషులు దొరకరు కాబట్టి పాప మా అబ్బాయే పని చేసుకుంటాడు అనమాట. సో అట్లాంటి అలా కావాలనుకుంటే ఎవరైనా అమ్మాయిలు మీ హస్బెండ్ మీకు చెప్పినట్టు వినాలి, అసలు వదిలిపెట్టద్దు అనుకుంటే మీరు ఆ రోజు ప్రపోజ్ చేయండి, ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో అంతే. సో దసరా రోజు ప్రపోజ్ చేస్తే లైఫ్ టైం ఉండిపోతుంది అనమాట. అందుకే దసరా రోజు మేము పెళ్లి ముహూర్తాలు పెట్టాం ఎక్కువ. మామూలుగా ఉండవు కదండి పెళ్లి ముహూర్తాలు ఉండవు, నవరాత్రుల్లో పెళ్లిళ్ళు పనికిరావు. చేసుకోరు. మొత్తం మీద ఇలా జరుపుకోండి అని చెప్పి ఫైనల్ టచ్ బాగా చేశారు. చాలా సంతోషం, ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే.